విజేంద్ర గారు మాట్లాడేయండి. అనుదీప్ గారు మనకు కొన్ని గేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ విజేంద్ర, హే వీ హ్యావ్ సమ్ ఉన్నాయి, ఒక 3 గేమ్స్ ఉన్నాయి. బన్నీవాస్ గారు మేము ఆ గేమ్స్ యా అందరు కలిపి. ఓకే రెడీ? యా రెడీ. హలో హలో గేమ్స్ స్పీచ్ ఇచ్చేస్తాను. సరే ఓకే డన్. సో ఎక్కువ టైం లేదు కాబట్టి తక్కువ మాట్లాడుతుంది ఈరోజు. ఎవరన్నారు ఎక్కువ టైం లేదని? చాలా టైం ఉంది. సో ఇంతకుముందు కళ్యాణ్ చెప్పినట్టు విజయ్ గురించి, అంటే విజయ్ ఎప్పుడు రెంట్ కట్టేటోడు కాదు. సో ఇప్పటికైనా సినిమా హిట్ అయ్యి అప్పుడు నేనే రెంట్ కట్టిన విజయ్కి. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి, ఇది విజయ్ చాలా ఇయర్స్ స్ట్రగుల్ చేసి రాసిన కథ. డెఫినెట్గా మీరందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. బన్నివాస్ గారికి డబ్బులు రావాలని, ఈ సినిమాలో పనిచేసిన దర్శి, నిహారిక వీళ్ళందరికీ, మిగతా ఆర్టిస్టులందరికీ హిట్ రావాలని కోరుకుంటూ మీరు 16th రోజు సినిమా చూడండి, థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. అదేంటి ఏదో పుస్తకాలు అమ్మినట్టు స్పీచ్ని అంత ఫాస్ట్గా చెప్పేశారు. ఓకే సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. రెడీ అనుదీప్ గారు? యా ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం గేమ్. నేనేం అడిగితే దానికి మీరు ఎవరు పట్టుకోకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేనేం అడిగితే దానికి మీరు ఆపోజిట్ సమాధానం చెప్తే చాలు. ఓకే ఇంకేం చేయక్కర్లేదు మీరు. ఓకే అనుదీప్ గారు, మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు? ఉన్నారు. మీరు ఈరోజు పొద్దున్న స్నానం చేశారు? చేశాను యాక్చువల్గా. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు కత్తెందుకు వచ్చారు? పాటకి డాన్స్ చేయాల్సి ఉంటుంది. లేదు అక్కడ నేను చేయలేదు కాబట్టి చేసిన అని చెప్పిన. సో ఓహో ఆయన చేయలేదు కాబట్టి చేశానని చెప్పారు. ఓకే మీరు మార్నింగ్ పళ్ళు తోముకున్నారు? తోమలేదు. ఇప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్ ఎత్తుతున్నారు. ఓకే ఇప్పుడు మీరు ఆదిత్య హాసన్ గారికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. మీరు ప్రియదర్శికి ప్రపోజ్ చేస్తున్నారు. ఐ లవ్ యూ విష్ణు భాయ్. నీ హారికకి చెప్పచ్చు కదా. ఓకే థ్యాంక్ యూ. సారీ అందిమా, థ్యాంక్ యూ సో మచ్. ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం అనుదీప్ గారు. అనుదీప్ గారు ఈ మధ్య కొంచెం లైట్లోకి రారా, మిమ్మల్ని వెలుగులోకి తీసుకొస్తాయి రండి. ఓకే ఈ మధ్య మీరు చాలా సినిమాల్లో కల్కి దగ్గర నుంచి మిత్రమండలి వరకు మీరు క్యామియో రోల్స్లో కనిపిస్తూ ఉన్నారు. అది మీరు చేయడానికి గల కారణం వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయినా లేకపోతే రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తున్నారా? లేదు ఇది మిత్రమండలి లాస్ట్గా మళ్ళీ ఎక్కడ కనిపించారు. నేను అడిగిన క్వశ్చన్ అది కాదు, మీరు లాస్ట్ కనిపిస్తారా అనేది కాదు, మీకు రెమ్యూనరేషన్ ఇచ్చారా? రెమ్యునరేషన్ ఎక్కడ తీసుకున్నాను? ఓ రివర్స్ క్యారెక్టర్ కోసం తనిస్తాడా రెమ్యూనరేషన్? ఓ ఐ డోంట్ నో దిస్. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యూత్కి ఒక 3 టిప్స్ లవ్ గురించి, మీలాంటి యూత్కి. ఫస్ట్ టిప్, ఇప్పుడు కళ్యాణ్ది లవ్ మ్యారేజ్. సో కళ్యాణ్. సెకండ్ నెక్స్ట్ విజయ్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకోబోతుండు. అండ్ వివేక్ ఆత్రేయ లవ్ మ్యారేజ్ అయిపోయిందా? అరేంజ్. ఆదిత్య లవ్లో ఉన్నాడు. ఆదిత్య కూడా. ఓకే ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళల్లో నుంచి ఒక ఇద్దరిని మాత్రమే మీరు ఫ్రెండ్స్గా, మీరే ఇటు రండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళలో నుంచి ఒక ఇద్దరిని మాత్రమే మీరు బ్యాంకాక్ తీసుకెళ్లాలంటే ఎవరిద్దరిని తీసుకెళ్తారు? ఈయన కూడా ఉన్నాడు. లేదు బ్యాక్ సైడ్ కదా, ఫ్రంట్ సైడ్ కూడా. ఇటు బ్యాంకాక్ అంటాం. బ్యాంకాక్ వెళ్తే ఒక్కడే వెళ్తాడు. 2 మెంబర్స్నే తీసుకెళ్ళాలి, లేదు ఇంకొకళ్ళని తీసుకెళ్ళాలి. 2 people 2 tickets ఉన్నాయి. 2 nights 3 days ఫ్రీ స్టే. చెప్పు నా పేరు చెప్పేం కదా. విజయ్ని కళ్యాణ్ని తీసుకెళ్తా. విజయ్ కళ్యాణ్ పాపం ఆదిత్య అండ్ వివేక్ ఆత్రేయ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళేసి వచ్చారండి మొన్న. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ లెట్స్ హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ మిత్రమండలి ప్లీజ్. థ్యాంక్ యూ.